రేవంత్ పాలనలో పోలీసులు రెచ్చిపోతున్నారు. కాంగ్రెస్ కక్షపూరిత రాజకీయాలతో విపక్ష నేతలను టార్గెట్ చేస్తున్నారు. లగచర్ల ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ దగ్గర నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పట్నం నరేందర్ రెడ్డి గత 3 రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. అటు నరేందర్ రెడ్డి అరెస్టుకు నిరసనగా కొడంగల్ నియోజకవర్గ వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మల దహనానికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మాజీ జెడ్పీటీసీ మహిపాల్ ముదిరాజు గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం మేడం. సార్, ఫార్మా క్లస్టర్ల ఏర్పాటుపై తిరగబడ్డ 16 మంది రైతులను ఇప్పటికే అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. వరుసగా బీఆర్ఎస్ నాయకులను అలాగే బీఆర్ఎస్ నేతలను కూడా కక్షపూరితంగా అరెస్టు చేస్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు సార్ ఇదంతా? మేడం హలో మేడం. సార్ చెప్పండి. ఈ రోజు మేడం కొడంగల్ నియోజకవర్గంలో శాంతియుతంగా ఉన్న కొడంగల్ని కక్షపూర్వకంగా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడ ఫార్మా కంపెనీ తీసుకొచ్చి రైతులను భయభ్రాంతులను చేస్తున్నటువంటి రైతులకు మేము ప్రతిపక్షంగా మేము సానుభూతికంగా రైతులకు శాంతియుతంగా తెలుపుదామని మన పట్నం నరేందర్ రెడ్డి గారు కావచ్చు, మేము కావచ్చు, మా అధిష్టానం కేటీఆర్ అన్న కావచ్చు, హరీష్ అన్న కావచ్చు, అందరం రైతులకు శాంతియుతంగా తెలుపుతుంటే ఈ రోజు మార్నింగ్ వాకింగ్ టైంలో వచ్చి ఆయనకు మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారికి హెల్త్ బాగాలేదు. వాకింగ్ టైంలో వచ్చి అక్రమంగా మఫ్టీలు వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది మేడం. అక్కడ లక్కచెర్ల గ్రామంలో వాస్తవంగా అయితే గత 3-4 నెలల నుంచి విషయం జరుగుతుంది మేడం. హలో చెప్పండి. విషయం జరుగుతుంది మేడం. జరుగుతున్న సమయంలో ఆ సురేష్ అనే వ్యక్తి మా ఎమ్మెల్యే గారికి ఓటు వేయలేదు, మా పార్టీకి ఓటు వేయలేదు, ఎంపీకి ఓటు వేయలేదు. ఆయననేమో టీఆర్ఎస్ నరేందర్ రెడ్డి అనుచరుడు అని అంటారు. 3 నెలల్లో అక్కడ ఉన్న షాడో ఎమ్మెల్యే అయినటువంటి తిరుపతి రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఆయన బూత్ పదాలతో అక్కడ ఓట్లేసిన అదే దుత్యాల మండలం అయినటువంటి లక్కచెర్ల కావచ్చు, తండాలు ఈర్లపల్లి కావచ్చు, అక్కింపేట కావచ్చు, తోలేపల్లి కావచ్చు, వాళ్ళు మా దగ్గర ఫార్మా వద్దని తిరుపతి రెడ్డి దగ్గర పోతే అక్కడున్న కార్యకర్తలను బూత్ కాలుతుందంతా లంజోడకంటూ అంటే గలీజు పదాలతో వాడి అక్కడ న్యాయం జరగలేదని అక్కడున్న రైతులు మా దగ్గరకు వచ్చారు. నరేందర్ రెడ్డి దగ్గరకు వస్తే సాల్వ్ అవుతుందనే ఉద్దేశంతో వస్తే ఈరోజు
ఆయనను అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది మేడం. ఆయన అనుచరుడు కాదు, ఏమి కాదు. ఎందుకంటే ఒక ముదిరాజు బిడ్డని పట్టుకొని ఇష్టం వచ్చినట్ల ఈ రెడ్డి రాజ్యంలో పరిగి ఎమ్మెల్యే అయినటువంటి రామ్మోహన్ రెడ్డి మాట్లాడతాడు, పరిగి ఎమ్మెల్యే అయినటువంటి మనోహర్ రెడ్డి మాట్లాడతారు. వీళ్ళకి సిగ్గుచరం ఉండాలి మేడం. మాట్లాడే విధానం చూస్తే అక్కడ జరిగేది విషయం ఏంటి? సరే, అధికారుల మీద దాడి చేయడం తప్పు మేడం. ఓకే, హలో చెప్పండి మహిపాల్ గారు. అధికారుల మీద దాడి చేయడం మేము తప్పే అంటున్నాం మేడం. అక్కడ ఉన్న వీడియోలు ఫుటేజ్ చూడండి, ఎవరు చేసిర్రు. ఈ కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు కదా, బీజేపీ నాయకులు కూడా ఉన్నారు కదా. పార్టీలకు ఖచ్చితంగా అక్కడ శాంతియుతంగా ఫార్మా వద్దు, మంచి కంపెనీ అని అంటేనే వాళ్ళ సొంత అల్లుడు అయినటువంటి రేవంత్ రెడ్డికి సొంత అల్లునికి కంపెనీ చుట్టూ చేసే విధంగా ఈరోజు ఓటేసిన పాపానికి ఈరోజు కొడంగల్ ప్రాంతాన్ని భయపాత్రలకు గురి చేయడం జరుగుతున్నది మేడం. సీఎం రేవంత్ రెడ్డి గారు, అక్కడ రేవంత్ రెడ్డి గారికి అధికారం ఉంది అని తిరుపతి రెడ్డి ఎటువంటి ప్రోటోకాల్ లేకుండా 4 బండ్లలో వేసి తిరుపతి రెడ్డి కాన్స్టిట్యున్సీ తిరుగుకుంటూ ప్రోటోకాల్ లేకుండా ఇనాగ్రేషన్ చేసుకుంటూ సరే అభివృద్ధి చేయి మేము సహకరిస్తానని మా పార్టీకి బుర్ద చల్లుతున్నారు మేడం. ఇక్కడ కేటీఆర్ అన్నది ఇది లేదు, మన హరీష్ అన్న గారిది గిట ఎటువంటి ప్రమేయం లేదు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ న్యాయం జరుగుతుంది అని ఆ సురేష్ అబ్బాయి మా దగ్గరకు వస్తే ఒక 2 నెలల ముందు వచ్చింది మేడం. 2 నెలల ముందు వస్తే మేము శాంతియుతంగా మాట్లాడదామని చెప్పి సలహా ఇచ్చిరు తప్ప వీళ్ళ ప్రమేయం ఉండదు, పెద్దల ప్రమేయం ఉండదు అని అక్కడ ఉన్న కాంగ్రెస్ సన్నాసు నాయకులు ఇట్లా మాట్లాడడం జరిగితే మాకే సిగ్గుసేటు అనిపిస్తుంది మేడం. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. రేవంత్ పాలనలో పోలీసులు రెచ్చిపోతున్నారు. కాంగ్రెస్ కక్షపూరిత రాజకీయాలతో విపక్ష నేతలను టార్గెట్ చేస్తున్నారు. లగచర్ల ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ దగ్గర నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పట్నం నరేందర్ రెడ్డి గత 3 రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. అటు నరేందర్ రెడ్డి అరెస్టుకు నిరసనగా కొడంగల్ నియోజకవర్గ వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మల దహనానికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది.